ఓకే ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో ఫర్దర్గా మళ్ళీ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Look at the question. A reduction of 20% in the price of rice enables a purchase to obtain 8 kgs more rice for rupees 160. Then price per kg before reduction was అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే రైస్ అనేది ఉంది, ఆ రైస్ యొక్క ప్రైస్ 20% తగ్గిపోయిందంట. తగ్గిపోయినప్పుడు ఎప్పుడైతే ప్రైస్ అనేది తగ్గిందో, దాని కాస్ట్ తగ్గిందో, మనం 8 kgs ఎక్కువ కొనుక్కుంటున్నాం. ఓకే, తగ్గడం వల్ల ఎంతకి 160 రూపీస్కి కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు ప్రైస్ రిడక్షన్ కాకముందు 1 kgకి ఎంత అమౌంట్ పడింది అని అడుగుతున్నాడు. రైట్, సరే బాగానే ఉంది. అంటే ఇనీషియల్ ప్రైస్ ఎంత, తర్వాత ఫైనల్ ప్రైస్ ఎంత, అంటే 20% రిడక్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ప్రైస్లో 20% అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1/5 అని. అంటే ఇనీషియల్గా 5 ఉంది, ఎప్పుడైతే రిడక్షన్ అంటే రెడ్యూస్ అవ్వడం, తగ్గిపోవడం. సో 5 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ 4. 20% తగ్గిపోయింది, అవునా కదా? సరే బాగానే ఉంది. అయితే ప్రైస్ తర్వాత ప్రైస్తో పాటుగా ఎక్స్పెండిచర్ అన్న కన్జంప్షన్ అన్న కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. రైట్ నా? కన్జ్యూమ్ చేసుకున్నాం అంటే ఏంటి, ఆ క్వాంటిటీని మనం తీసుకున్నాం. అయితే ప్రైస్ ఇంటూ కన్జంప్షనే కదా ఫ్రెండ్స్ ఎక్స్పెండిచర్ అంటే, అవునా కదా? ఎంత ఎక్స్పెండిచర్? 160 రూపీస్, అవునా కదా? అంటే ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే ప్రైస్ తగ్గిపోవడం వల్ల 4 యూనిట్స్ అయింది. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి, అంటే ఒకే అమౌంట్కి 160 రూపీస్కి మాత్రమే ఈ రెండు ఇటు యొక్క ప్రొడక్ట్ అనేది ఉండాలి. ఇవి రెండు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్స్ కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుంది, ఇది ఇక్కడ వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. 5 4s ఆర్ నథింగ్ బట్ 20, అవునా కదా? సో ఇది కూడా ఈక్వల్గా రావాలి అంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 5 4s 20 వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేది మాత్రమే ఇక్కడ రావాలి అంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 5s ఆర్ 20, అవునా కదా? అప్పుడు సో దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్, అవునా కదా? సో అలా వచ్చినప్పుడు మనకి ఈ కన్జంప్షన్ అనేది ఎంత పెరిగింది? +1 పార్ట్ పెరిగింది, అవునా కదా? ఇక్కడ కన్జంప్షన్ పెరిగిందా లేదా ఫ్రెండ్స్? మనం ప్రైస్ ఎప్పుడైతే 20% తగ్గిందో 8 kgs ఎక్కువ కొనుక్కుంటున్నాం, అవునా కదా? ప్రైస్ ఎప్పుడైతే తగ్గిందో 5 పార్ట్స్ నుంచి 4 పార్ట్స్కి కన్జంప్షన్ మనం 4 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్ పెరుగుతుంది. 5 పార్ట్స్ ఎక్కువ, ఇంకా అంటే ఎక్స్ట్రా 1 పార్ట్ తీసుకుంటున్నాం. ఈ 1 పార్టే ఈ 8 kgsని రిప్రజెంట్ చేస్తుంది. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 8 kgs, అవునా కదా? రైట్ ఆర్ నాట్? అయితే మనం ఎంత తీసుకుంటున్నాం? 4 యూనిట్స్ తీసుకుంటున్నాం. 1 యూనిట్కి 8 kgs అయితే అంటే ప్రైస్ తగ్గక ముందు 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం మనం. 4 8s ఆర్ 32 kgs కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళం ప్రైస్ తగ్గక ముందు. అదే మరి ప్రైస్ తగ్గిన తర్వాత 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం కదా. 1 యూనిట్ 8 kgs అయితే మరి 5 యూనిట్స్ ఎంత ఫ్రెండ్స్? 40 kgs, అవునా కదా? 8 5s ఆర్ 40. చూడండి ఫ్రెండ్స్, 32 కాస్త 40 అయిందంటే 8 kgs ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టే కదా. మనం ప్రైస్ తగ్గకముందు 32 kgs తీసుకునేవాళ్ళం. ప్రైస్ ఎప్పుడైతే 20% తగ్గిందో ఎక్స్ట్రా 8 kgs తీసుకుంటున్నాం, 40 kgs అయింది. రైట్ ఆర్ నాట్? సరే, అడిగిన క్వశ్చన్ ఏంటి? దెన్ ద ప్రైస్ పర్ కేజ్ బిఫోర్ రిడక్షన్ వాజ్ అంటున్నాడు. ప్రైస్ అడుగుతున్నాడు, పర్ కేజ్ అడుగుతున్నాడు. 1 kgకి ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. బిఫోర్ రిడక్షన్ అంటే ఇదే కదా, ఇది రిడక్షన్ తర్వాత, ఇది రిడక్షన్కి ముందు, అవునా కదా ఫ్రెండ్స్? సరే బాగానే ఉంది. చూడండి, 32 kgs తీసుకునేవాళ్ళం. ఎంతకి తీసుకునేవాళ్ళం? 160 రూపీస్కి తీసుకునేవాళ్ళం ప్రైస్ తగ్గకముందు. ప్రైస్ తగ్గిన తర్వాత 40 kgsని 160 రూపీస్కి తీసుకునేవాళ్ళం, అవునా కదా? సరే ఫ్రెండ్స్, అంటే 32 kgs 160 రూపీస్ అయినప్పుడు 1 kg ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 160 డివైడెడ్ బై 32, దట్ ఈస్ నథింగ్ బట్ 5 రూపీస్, అవునా కదా? అంటే 1 kg ఈక్వల్ టు 5 రూపీస్. వాడు అడుగుతున్నది మనల్ని పర్ కేజ్ మాత్రమే. బిఫోర్ రిడక్షన్లో 5 యూనిట్స్ ఉంది, అవునా కదా? సో 32 kgs 160 రూపీస్ అయితే 1 kg వచ్చేసి 5 రూపీస్ బిఫోర్ రిడక్షన్. రైట్ ఆర్ నాట్? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్ ప్రాబ్లమ్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అంటున్నాడు. ఏ పర్సన్ కెన్ బై 2 kgs మోర్ షుగర్ ఫ్రమ్ rupees 360 ఫర్ rupees 360 ఫ్రెండ్స్. ఇది ఓకే, ఫర్ rupees 360 ఫైండ్ ద ఒరిజినల్ అండ్ ద ప్రెజెంట్ ప్రైస్ ఆఫ్ షుగర్ అంటున్నాడు. అంటే ప్రైస్ ఆఫ్ ద షుగర్ అనేది 20% తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఏమంటున్నాడు? మనం 2 kgs ఎక్కువ కొనుక్కుంటున్నాం. ఎంతకి? 360 రూపీస్కి. అలా అయితే ఒరిజినల్గా ఎంత ప్రైస్ ఉండేది, ప్రజెంట్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైన్, బాగానే ఉంది. సరే, 20% అంటే అర్థం ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు 1/5 అని, రైట్? సో ఇనీషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్ చూద్దాం. సో 5 కాస్త 4 అయిపోయింది, అవునా కదా? దిస్ ఈజ్ ద ప్రైస్. సో మనం ఎంత కన్జ్యూమ్ చేసుకున్నామన్నది ఎక్స్పెండిచర్ యొక్క
వేరియేషన్ మీద ఆధారపడుతుంది. ఎక్స్పెండిచర్ ఏమైనా మారుతుందా? నథింగ్, 360 అలాగే ఉంది. ఇది వరకు ఎంతకు 360కి తీసుకున్నాము, ఇక్కడ కూడా 360కే తీసుకుంటున్నాం. అంటే ఈ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది? ఈ రెండింటి యొక్క కామన్ మల్టిపుల్ ఇక్కడ ఉండాలి, కాన్స్టెంట్గా, రైట్? 5 4s 20 కదా, కాబట్టి ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, రైట్ ఫ్రెండ్స్? 5 4s 20, 5 4s 20 కామన్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఉండాలన్నమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫైన్. సో ఎంత పెరిగింది ఫ్రెండ్స్? ఎప్పుడైతే ప్రైస్ 5 కాస్త 4 అయిందో కన్జంప్షన్ 4 యూనిట్స్ కాస్త 5 యూనిట్స్ అయింది, రైట్ ఆర్ నాట్? అంటే దెర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ +1. సో ఈ +1 ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ 2 kgsని రిప్రజెంట్ చేస్తుంది, రైట్ ఆర్ నాట్? అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 kgs. ఎస్ ఓ నో? 1 యూనిట్ 2 kgs అయితే ఇక్కడ ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం? ప్రైస్ తగ్గక ముందు మనం 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం 8 kgs కన్జ్యూమ్ చేసుకుంటున్నట్టు. ఎప్పుడైతే 20% తగ్గిందో, ప్రైస్ 20% తగ్గిందో, మనం 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం కదా 4 నుంచి, అప్పుడు 5 2s 10 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం అనమాట. అదే కదా ఫ్రెండ్స్, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ 2 kgs, అవునా కదా? సో 8 kgs కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళం, ప్రైస్ 20% తగ్గిపోయింది, అప్పుడు 2 kgs ఎక్కువ తీసుకున్నాం, అంటే 10 kgs తీసుకుంటున్నాం ఫైనల్గా, అవునా కదా? సరే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఒరిజినల్ అండ్ ద ప్రెజెంట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇది ప్రీవియస్గా మనం 8 kgsని 360 రూపీస్కి తీసుకునే వాళ్ళం, ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో 10 kgsని 360 రూపీస్కి తీసుకుంటున్నాం. అంటే ఒరిజినల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 8, అవునా కదా? అప్పుడు 1 kgకి ఎంతో తెలిసిపోతుంది. అప్పుడు 1 kgకి కాస్ట్ ఎంత ఫ్రెండ్స్? 8 4s are 32 అండ్ 8 5s are 40. అంటే 1 kg 45 రూపీస్, ప్రైస్ తగ్గక ముందు, 20% రిడక్షన్కి ముందు, అవునా కదా? ఇది కనుక్కున్నాం ఒరిజినల్ ప్రైస్. ప్రజెంట్ ప్రైస్ ఎంత? ప్రజెంట్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? 360 రూపీస్కి మనం ఎన్ని కేజెస్ కొంటున్నాం? 10 kgs కొంటున్నాం. అలాంటప్పుడు 1 kg ఎంత ఫ్రెండ్స్? 36 రూపీస్, అవునా కదా? అంటే 45 రూపీస్కి మనం తీసుకునేటటువంటి షుగర్ ఏదైతే ఉందో ఇప్పుడు 36 రూపీస్కే తీసుకుంటున్నాం. ఎందుకని? ప్రైస్ అనేది తగ్గిపోవడం వల్ల ఎక్స్ట్రా 2 kgs తీసుకుంటున్నాం అనమాట, రైట్ ఫ్రెండ్స్? సో ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎన్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ గాట్ 32% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 4 marks, while another student got 35% marks and got 5 marks more than pass marks. Find the maximum marks అంటున్నాడు. ఇక్కడ మనకి డేటాలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏంటంటే ఏమన్నాడు? ఒక స్టూడెంట్కి 32% మార్క్స్ వచ్చాయి, కానీ అతను ఫెయిల్ అయ్యాడంట. ఎన్ని మార్క్స్కి? 4 మార్క్స్కి ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అవ్వడం అంటే -4 అని దాని అర్థం. అంటే పాస్ అవ్వడానికి ఇంకా 4 మార్కులు తగ్గాయి, అంటే అది 32% అంటున్నాడు. సరే, వైల్ అనదర్ స్టూడెంట్ గాట్ 35% మార్క్స్ అండ్ గాట్ 5 marks మోర్ దాన్ పాస్ మార్క్స్. ఇంకొక స్టూడెంట్కి 35% వచ్చింది, కానీ అతనికి 5 marks ఎక్కువ వచ్చాయి పాస్ మార్క్ కన్నా కూడా, అంతే కదా? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అంటున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆల్వేస్ 100%. టోటల్ మార్క్స్ అన్నా మ్యాక్సిమం మార్క్స్ అన్నా ఒకటే, అది 100% ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 32% -4 అయితే, 35% +5 అయితే 100% ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఫ్రెండ్స్? ఇక్కడ 3% చేంజ్ వచ్చింది, అవునా కదా? ఇక్కడ ఎంత చేంజ్ వచ్చింది? -4కి ఎంత ఇస్తే +5 అవుతుంది? చూడండి ఫ్రెండ్స్, -4కి మనం ఎంత చేస్తే +5 వస్తుంది ఫ్రెండ్స్? x = +5, -4 అటు అయిపోతే +4 అంటే +9, అవునా కదా? అంటే x ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే +5 వస్తుంది. అంటే -4కి 9ని యాడ్ చేస్తే +5 వస్తుంది. -4 + 9 ఈజ్ +5. అంటే 3% చేంజ్ ఏదైతే ఉందో అది 9 యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 3% = 9 యూనిట్స్. మరి 1% ఈజ్ నథింగ్ బట్ 3 3s are 9 కాబట్టి 1% × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. అంటే 1% 3 యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తే 100% 300ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంటూ 3 చేయడమే కదా ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 300 మార్క్స్. అంటే ఎగ్జామ్ వాడు రాసింది 300 మార్క్స్కి రాశారనమాట, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. In an exam, first student got 28% marks and failed by 12 marks, while in the same examination, the second student got 30% marks and failed by 6 marks. Find the maximum marks in the examination and also find minimum pass mark అంటున్నాడు. సరే, ఇక్కడ మనం 2 విషయాలు కనుక్కోవాలి. maximum marks in the examination and minimum pass mark ఎంత, రైట్? ఫైన్. అయితే ఇచ్చిన డేటా ఏంటి ఫ్రెండ్స్? ఒక స్టూడెంట్కి చూడండి 28% మార్క్స్ వచ్చాయి. సెకండ్ స్టూడెంట్కి సపోజ్ మనం ఇలా రాద్దాం, ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ కదా. ఒక స్టూడెంట్కి 28% మార్క్స్ వచ్చాయి, తర్వాత
30% మార్క్స్ వచ్చాయి, రైట్ ఆర్ నాట్? అదే కదా చెప్పాడు, ఫైన్. సో 28% మార్క్స్ వచ్చిన ఫస్ట్ స్టూడెంట్ 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట, 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, రైట్? ఫెయిల్యూర్ అంటే మైనస్. సేమ్ ఎగ్జామినేషన్లో సెకండ్ స్టూడెంట్ గాట్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 6 మార్క్స్. 30% మార్క్స్ వచ్చాయి వీడికి, కానీ ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు బై హౌ మెనీ మార్క్స్? 6 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, రైట్? అంటే దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్, లైక్ 2% చేంజ్ ఉంది, అవునా కదా? ప్లస్ టూ చేస్తున్నాం. ఇక్కడ -12కి ఎంత చేస్తే +6 -6 వస్తుంది ఫ్రెండ్స్? +6 చేస్తే -12 + 6 గివ్స్ -6, అవునా కదా? సరే, అంటే దిస్ 2% రిప్రజెంట్స్ +6 యూనిట్స్, అంటే 2% ఈజ్ రిప్రజెంటింగ్ 6 యూనిట్స్, అవునా కదా? అలాంటప్పుడు 1% ఎంత ఫ్రెండ్స్? 1% ఈజ్ 3 యూనిట్స్, అవునా కదా? అంటే 2 3s are 6, కాబట్టి 1 3s are 3, ఎస్ ఆర్ నో? సరే, 1% 3 యూనిట్స్ అయితే మరి 100% ఎంత ఫ్రెండ్స్? 100% ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్, అవునా కదా? మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అంటే 100%. సో 1% 3 యూనిట్స్ అయితే 100% ఈజ్ 300 మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ 300 మార్క్స్, అవునా కదా? అయితే దీంతో పాటుగా మనల్ని మినిమం పాస్ మార్క్ కూడా అడిగాడు, రైట్ ఆర్ నాట్? సో ఇచ్చిన ఈ డేటాని బట్టి మినిమం పాస్ మార్క్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, సెకండ్ స్టూడెంట్ని ఈ ఇద్దరిలో దేన్ని బట్టి అయినా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే సెకండ్ స్టూడెంట్ చూడండి, 30% మార్క్ వచ్చింది, అయినా 6 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, అంటే పాస్ మార్క్కి 6 మార్క్స్ తగ్గాయి, అవునా కదా? సరే, 1% 3 యూనిట్స్ అయితే 30% ఎంత ఫ్రెండ్స్? 30 × 3 దట్ ఈస్ నథింగ్ బట్ 90, అంటే వాడికి 90 మార్క్స్ వచ్చాయి. 90 మార్క్స్ వచ్చాయి, కానీ 6 మార్క్స్ రాక ఫెయిల్ అయ్యాడు, అంటే పాస్ మార్క్ ఎంత? 90 + 6 దట్ ఈస్ నథింగ్ బట్ 96 కదా? 6 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంటే వాడికి ఇంకా 96 రావాల్సినవి 90 వచ్చాయి. సో వాట్ ఈస్ ద మినిమం పాస్ మార్క్? 96 ఈజ్ ద పాస్ మార్క్ ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్? హోప్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ నోట్ దిస్. అదే మనం ఫస్ట్ స్టూడెంట్తో కూడా కావాలంటే చేయొచ్చు. అయితే ఇది చిన్న నెంబర్ కాబట్టి మనం 30% 0 ఉంది కాబట్టి త్వరగా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఈ మల్టిప్లికేషన్ 28 × 3 చేసే బదులు 30 × 3 త్వరగా అయిపోతుంది కదా, సో అందుకని ఇది చేసామన్నమాట, రైట్?